బలహీనతల వల్ల, రోగాల వల్ల, నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల దిగులు పడుతున్నావా? కోర్టు సమస్యలు, చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నిన్ను మరింత నిరుత్సాహంలోనికి, వేదనలోనికి నడిపిస్తూ ఉన్నాయా? ఈరోజు దేవుని మాట మీ కొరకై యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడవద్దు. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా, దేవుని చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది నీ జీవితంలో సంభవించటం లేదు. సమస్యలు సృష్టించిన వాడు, శ్రమలను, శోధనలు కలుగు చేసిన వాడు, శ్రమ నుండి నీవు ఏ విధంగా తప్పించబడాలో, వేదన దుఃఖం నుండి ఏ విధంగా నిన్ను విడిపించాలో ఆ దేవునికి సమస్తం తెలుసు కదా. ఆయన నిన్ను బలపరిచేవాడు, నిన్ను తన ఆత్మతో నిలబెట్టేవాడు. దిగులు పడవద్దు. సమస్య ఎంత పెద్దదైనా సమస్యకు మించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ అక్కర ఎంత పెద్దదైనా అక్కరకు మించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు దిగులు పడాలి? ఎందుకు అధైర్యపడాలి? ఎందుకు చింతించాలి? నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా, ఆయన నిన్ను నడిపించేవాడు కదా. దిగులు పడవద్దు. యేసయ్య మీకు బలమును ఆయన ఇచ్చేవాడు. గాడ్ విల్ స్ట్రెంథెన్ యు విత్ హిస్ పవర్. దేవుడు తన శక్తితో మిమ్మలను బలపరుచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.